హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు ముందుగా ఎడ్జ్లు అవుట్ సైడ్కి పెట్టి ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకున్నాను అనమాట. ముందు బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్ మెథడ్లో ఈజీగా కొత్త వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. ఆర్చి మోడల్ బ్యాక్ నెక్ అనేది పెట్టుకొని మనం ఎలా కట్ చేసుకోవచ్చో నీట్గానే చూపిస్తున్నాను చూడండి. సింపుల్ మెథడ్లో ఎడ్జ్లు అవుట్ సైడ్కి ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలన్నమాట. ఎడ్జ్ తర్వాత కింద అలా చూడండి నీట్గా క్లాత్ అంతా సమానంగా ఉండేట్టు మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకొని 15 ఇంచుల కాడికి మార్కింగ్ చేశాను అనమాట పొడుగు. అయితే నేను కొలతలు ఏంటంటే నేను నడుము కొలత ఒక్కటే తీసుకున్నానండి, ఇంకేం తీసుకోలేదు. అయితే నడుము కొలత వచ్చేసరికి తనకి 7.5 ఇంచీలు, అలాగే డాట్ మనకి బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాను. అప్పుడు అవతల ఖర్చుల కోసం మాత్రం నేను 3 ఇంచీలు అనేది ఎక్స్ట్రా తీసుకున్నానండి. చూడండి అలా మార్కింగ్ చేశాను. అలా మార్కింగ్ చేసుకొని ఇటు కూడా సేమ్ అదే మెథడ్లో అక్కడి నుంచి అక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని నేను అనేది ఖర్చులకి డ్రా చేసేసాను. అలా డ్రా చేసినాక స్ట్రైట్గా మీకు మార్కింగ్ అనేది ఫుల్గా కనిపించాలని నేనైతే డ్రా చేస్తున్నాను. చూడండి అలా ఓకేనా. ఇప్పుడు అవ్వండి అక్కడికి డాట్తో అంటే మనం బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు అనమాట. ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం. 7.5 ఒక 1 ఇంచ్ మొత్తం 8.5. షోలర్ వచ్చి 7 ఇంచీలు. అదే కిందకి డౌన్ చేయాలన్నమాట. సేమ్ అంటే ఎందుకంటే చంకల్లో ముడతలు రాకుండా ఉండాలంటే మనం కింద 7 ఇంచీల వరకు మళ్ళీ సమానంగా అదే 7 ఇంచీలు షోల్డర్ పెట్టుకునే దగ్గరే పెట్టుకోవాలి. అలా మార్కింగ్ చేసి ఆమ్ రౌండ్ పొడుగు కూడా 7 ఇంచీలు పెట్టుకోవాలి. మనకి షోల్డర్ ఎంత వస్తే అంతే పెట్టుకోవాలండి, ఆమ్ రౌండ్ పొడుగు కూడా. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. చూడండి 7 ఇంచెస్ నేను మార్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. ఓకేనా. అలా 7.5 నడుము ఒకటి, అలాగే 3 ఇంచీలు ఖర్చులు. ఇప్పుడు వచ్చేసరికి 3 ఇంచీలు షోల్డర్ తీసుకొని నెక్ ఒక విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. అలాగే హైట్ ఎందుకంటే నేను 4 ఇంచీలు లేదా 4.5 ఇంచీలు, 3.5 ఇంచీలు, 3 ఇంచీలు ఇష్టం అనమాట. మీకు ఎంత డౌన్ కావాలంటే అంతవరకు అనేది పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచీలు తీసుకున్నాను నెక్ డౌన్ వచ్చేసరికి. ఓకేనా. చూడండి అక్కడ నుంచి బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి నీట్గా. నేను ఎక్కడ కూడా స్కేల్ అయితే యూజ్ చేయట్లేదండి. చూడండి చక్కగా చేత్తోనే మార్కింగ్ అన్ని చేసేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఇటు బాక్స్ షేప్ లాగా. ఇప్పుడు వచ్చేసరికి కింద నెక్ విడ్త్ వచ్చేసరికి 4 ఇంచెస్, అలాగే ఆ పొడుగు వెడల్పు కూడా 4 ఇంచులు పెట్టేసి చక్కగా బాక్స్ లాగా డ్రా చేసేయాలి. అలా నీట్గా మార్కింగ్ ఇంపార్టెంట్ అండి. నీట్గా చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుందని 1-2 సార్లు అనేది రాస్తున్నాను. 2 ఇంచ్ కడకు మార్కింగ్ చేశాం కదా, అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి. అలా ఇలా డ్రా చేసి ఆర్చి మోడల్ అనేది నేనైతే పైన ఆర్చి అట్లా కింద రౌండ్ షేప్ ఇచ్చి పైన ఆర్చిలాగా పెట్టాను అనమాట. నెక్ మోడల్ వచ్చేసరికి పైన ఎందుకంటే అలా పెట్టాను, నేను కింద పైన పూసలు వస్తాయి అన్నమాట. ఆ పూసల కోసం అనేది నేను అలా పెట్టాను. అలాగే చూడండి షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడి నుంచి చూడండి అక్కడ. అలాగే స్కేల్ ఇప్పుడు మనకి డౌన్ చేయడానికి స్కేల్ అవసరం అండి. అక్కడి నుంచి డౌన్ చేశాను అనమాట. ఓకేనా. అలా చేసిన తర్వాత చంక 1.5 పొడుగు తీసుకోవాలి. ఇప్పుడు ఇది 7 ఇంచీలు ఉంది కదా చంక ఆమ్ రౌండ్ పొడుగు, దాంట్లో సగభాగం అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ముందు 1.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఆమ్ రౌండ్ కరువు నీట్గా డ్రా చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్ తడబడుతున్నాను అక్కడక్కడ. అలాగే ఈ లో చంక మనకి చంక రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. అంటే నేను మీకు ఫ్రంట్ భాగంలో చూపించాలి, ఒకేసారి నేను చూపించేస్తున్నాను అనమాట. వాళ్ళు ఫ్రంట్ నెక్ అయితే అలా పెట్టుకోవాలి. నాకు ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ అట్లా అలవాటు అయిపోయింది అనమాట.
మార్కింగ్ ఒకేసారి చేసి చూపించడం అనేది. ఓకేనా, అలా డాట్ పొడుగు వచ్చేసరికి బ్యాక్ డాట్ 4 ఇంచీలు పొడుగు 4 ఇంచులు వెడల్పు దగ్గర తీసుకొని అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. క్లిక్ చేశారంటే మంచి మోటివేషన్ వీడియో అనమాట. ఇది చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. సింపుల్ మెథడ్లో నేనైతే చెప్తున్నాను. చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ లైక్ ఎక్కడ చేయాలంటే మన బొట్టల వేను ఇట్లా పైకి ఇలా నించి పెట్టి తమ్మెల్లాగా ఉంటుంది. దాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే నాకైతే ఒక లైక్ వస్తుంది. ఓకేనా, మీరు చేసే ఒక లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లైక్ అనేది నాకు వీడియోని రికమెండ్ చేసినట్టు అవుతుంది అనమాట. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు నెక్ విడ్త్ అంతా కట్ చేస్తుంది. చూడండి, అలా కింద రౌండ్ వచ్చి పైన అనేది బాక్స్ లాగా వస్తుంది అనమాట. అంటే పలక్ షేప్ అలా. అలా అయిపోయిన తర్వాత పైన నెక్ కూడా కట్ చేసేయాలి. నేనైతే మొత్తం పైపింగ్ చేశానండి నీట్గా. బ్లౌజ్కి స్టిచ్చింగ్ అయితే పెడదాం అనుకున్నాను. నాకు స్టిచ్చింగ్ తీయడానికి కుదరలేదనమాట. అందుకని చెప్పేసి అక్కడ పూసలు వస్తాయి అన్నమాట. పూసలు కానీ యాంగిల్స్ కానీ మన ఇష్టం, మనకి ఏమి నచ్చితే అవి వేసుకోవచ్చు అనమాట. చూసారా నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి, అలా నీట్గా అలా వేసేసుకోవాలి. అయితే ఇక చూడండి, ముందుగా నీట్గా అట్లా క్లాత్ అనేది పరుచుకోవాలన్నమాట. ఎడ్జ్లన్నీ సమానం, ఎడ్జ్లు మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అవుట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసి ఈ ఫ్రంట్ పార్ట్ కోసం నీట్గా అట్లా సరి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు స్కేల్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కావాలి. ఇప్పుడు కూడా అవసరం లేదు, కానీ అలా నాకు ఒక్కోసారి వాడతాను, ఒక్కొక్కసారి వాడను అనమాట. నాకు ఎక్కువ చేస్తేనే అలవాటు. ఇవన్నీ ఎడ్జ్లన్నీ సమానంగా ఉంచుకొని నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్కడైతే క్లాత్ ఉందో అక్కడ కూడా నీట్గా అలా పావించి అనేది ఆ ఖర్చు కాడి నుంచి అలా మార్కింగ్ చేసేయాలి నీట్గా. చంక ఆమరౌండ్ కూడా చుట్టూ కూడా డ్రాయింగ్ చేసాను. నేను చుట్టూ మార్కింగ్ నీట్గా చేస్తే మనకైతే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకు షేప్ ఎక్కడ ఏం డ్రా చేసామనేది మనకు అర్థమైంది. అలా నీట్గా నెక్ రౌండ్ కూడా డ్రా చేసాను. ఇప్పుడు చంక కరువు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అనమాట. లో చంక ఒక కరువు వచ్చేసరికి చూడండి, అలా నీట్గా పెట్టేసి హాఫ్ ఇంచి లోపల ఫోల్డ్ మార్కింగ్ చేసేసి నీట్గా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, సమానంగా పెట్టి ఆ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 2 భాగాలు అక్కడ హాఫ్ ఇంచి లోపలికి. మీకు మళ్ళీ వివరంగా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. అలాగే షోల్డర్ డౌన్ హాఫ్ ఇంచి, అంతే. అలా నీట్గా మార్కింగ్ చేసుకొని వచ్చి నెక్ షోల్డర్ 3 ఇంచులు పెట్టేశాను. అయితే ఇక్కడ నెక్ డౌన్ అన్నది అక్కడ చూడండి, నేనైతే 4 ఇంచెస్ పెడదాం అనుకున్నాను. తర్వాత మా అమ్మాయి కొంచెం డౌన్ పెడితే బాగుంటుందమ్మా అంది. అందుకని చెప్పి నేను 4 ఇంచులు పెట్టానండి. ఇంకా అలా ఇప్పుడు నేనైతే ఎప్పుడు కూడా ఫ్రెంచెస్ కట్ ఫ్రంట్కి ఏం చేస్తానంటే మనం డాట్ వేసుకునే దగ్గర నుంచి అక్కడికి ఫ్రెంచెస్ కట్ పెడతాం కదా ఫ్రంట్ వైపు, దాన్ని 1 ఇంచ్ తగ్గిస్తాను. అంటే నేను స్ట్రైట్గా మనకి చెక్క భాగాల్లో తగ్గించను, కానీ ఎదురు భాగంలో 1 ఇంచ్ వరకు తగ్గిస్తాను. ఎక్కువ హైట్ వస్తే మనకి పొట్ట వరకు వచ్చేస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఓకేనా, అలాగే డాట్ ఒక వెడల్పు వచ్చేసరికి ఫ్రెంచెస్ కట్కి 4 ఇంచెస్, అలాగే 4.5 అనేది హైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి
స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచు కాడికి ఒక మార్కింగు, అలాగే 2 ఇంచుల దాకా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు అక్కడ నుంచి లైట్గా అలా కలుపుకోవాలన్నమాట. అలా కలిపేసి ఆ చంక రౌండ్లోకి, అంటే ఆమ్ రౌండ్లోకి నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధానంగా కట్ చేసుకోవాలి. సరే, అలా నీట్గా కట్ చేసేసి ఇప్పుడు కరువు అనేది నీట్గా ఉంటేనే బాగుంటుందండి. ఇక చూడండి, నేను 1 ఇంచ్ తగ్గించిన కాడ నుంచి కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. అయితే నేను మీకు ఈ ఫ్రెంచెస్ కట్కి ఒక 1 ఇంచ్ అనేది కింద వైపు ఎక్స్ట్రా తీసుకుంటా వెడల్పు, కానీ చెంక వైపు అనేది తీసుకోను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రెంచెస్ కట్కి 1.5 ఇంచులు కట్ చేస్తాం కాబట్టి క్లాత్ తగ్గిపోతే ఫిట్టింగ్ బాగా రాదు. అందుకని 1 ఇంచ్ ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కదా, నీట్గా చూడండి ముందుగా పక్కన పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ కోసం ఇక చూడండి, ఫోల్డింగ్ నా వైపు పెట్టుకొని అక్కడి నుంచి నేను 6 ఇంచులు పెట్టా. ఎందుకంటే అది ఫిష్ కట్ వస్తుంది అనమాట హ్యాండ్ వచ్చేసరికి. ఓకేనా? అలాగే చెంక దింపు వచ్చేసరికి 3 ఇంచులు పెట్టా. అలాగే ఎక్స్ట్రా వచ్చేసరికి ఒక 2.5 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ తీసుకోవాలి. అది మన ఇష్టం అనమాట. అంటే ఫిష్ కట్ అనేది మనం ఎంతవరకు క్లాత్ లోపల పంపిస్తాం అంత వెడల్పు అనేది తీసుకోవాలి. అలా తీసుకొని అక్కడి నుంచి హ్యాండ్ లూజు 5.5, అక్కడి నుంచి ఖర్చులు 2.5, అలా హైట్ కానించి చక్కగా మార్కింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. అలాగే చెంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు చెంక చుట్టుకొలత వచ్చేసరికి 7.5 వచ్చింది. ఆ 7.5ని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలా చెంక డౌన్ అనేది దించుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి అలా కలిపేసేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్కి కానీ లేదా 1.5 ఇంచ్కి కానీ మార్కింగ్ చేసుకోండి. నేనైతే ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే అక్కడి నుంచి కూడా ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి నీట్గా ఫిష్ ఎలా ఉంటుందో అలా నీట్గా మార్కింగ్ చేసేసారు. రౌండ్ షేప్ వచ్చేట్లా చూసారా ఎలా వచ్చిందో నీట్గా. ఓకేనా? అలా నీట్గా డ్రా చేసుకోండి. డ్రా చేసిన ప్రకారంగా కట్ చేసుకోండి నీట్గా. ఆ కర్వ్ షేప్ కూడా నీట్గా కట్ చేసేయండి. అలా నీట్గా కట్ చేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు అక్కడ కూడా కట్ చేసుకొని మనం ఎక్కడైతే చూడండి నీట్గా ఒకసారి హ్యాండ్ చూడండి ముందుగా పక్కన పెడుతున్నాను. లైనింగ్ పార్ట్ కట్ చేయాలి కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని చూడండి. ఇప్పుడు ముందుగా అలా కరెక్ట్గా మనకి ఎంతవరకు బాడీకి సరిపోద్దో అంతవరకు అనేది నీట్గా సర్దుకొని వేసుకోవాలన్నమాట. అలా నీట్గా క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకొని మనకి ఎంత అయితే అవసరం అంత నీట్గా పరుచుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అవతల వదిలిపెట్టి ఇప్పుడు ఈ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇది ఫ్రెంచెస్ కట్ కదా, ఓపెనింగ్ అనేది అటు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉన్న వైపు వేసుకోవాలి. అలా
బ్యాక్ పార్ట్ ఒకవైపు, ఫ్రంట్ పార్ట్ ఒకవైపు అనేది వేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వేసిన విధానంగా నీట్గా చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని కట్ చేసేయాలి. కింద కూడా ఎడ్జ్లన్నీ సమానంగా కట్ చేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది జార్జెట్ కాబట్టి మనకి ఇది కదిలితే క్లాత్ తక్కువ వచ్చేస్తుంది, అందుకని కదలకుండా నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా? అలా ఇప్పుడు వచ్చేసరికి ఆ ఫిష్ కట్ హ్యాండ్ కోసం క్లాత్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ చాలా పెద్దది వచ్చిందండి, అయితే చిన్న డ్యామేజ్ వచ్చిందనమాట. ఓకేనా? అలా ఎంతైతే మనకు వెడల్పు కావాలో అంత అనేది నీట్గా వేసుకొని ఇద్దరన్నీ సమానంగా పెట్టేసి, చూసారుగా ఎలా ఫోల్డ్ చేశాను అంటే ఇక్కడ క్లాత్ మిగిలిన దాన్ని బట్టి మనం ఫోల్డింగ్ చేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ తీసుకొని చూడండి, అలా నీట్గా అలా పెట్టేసి చూడండి. ఇప్పుడు చుట్టూరు 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసి కట్ చేసేది. అలా నీట్గా కట్ చేసి తీసేయాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు వీడియో అయితే కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అయితే మనకి బ్యాక్ నడుంకి ఫ్రంట్ నడుము దగ్గరికి పీసెస్ కావాలి కదా, ఆ పీసెస్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉన్న క్లాత్ని సమానంగా తీసుకొని నీట్గా చూడండి, అలా నీట్గా తీసుకొని ఒక 2 పీసులుగా కట్ చేసుకోవాలి క్లాత్ అనేది. అలా చూడండి, 1.5 ఇంచులు అయితే సరిపోయింది. క్లాత్ ఉంటే 1.5, లేకపోతే 1.5 ఇంచు అనేది తీసుకోండి. ఇప్పుడు ఆ నెక్ బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి అది సరిపోతుంది పీసులు. మిగిలిన పీసులన్నీ దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు, ఉక్సులు పట్టి, కాజా పట్టి కానీ దేనికైనా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను, మీ అందరూ బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా బాయ్.